ఒక దేశ ప్రధానమంత్రి విచ్చలవిడిగా అసత్యాలు పలుకుతూ యువకులకి మీరు ఉద్యోగ అవకాశాలు కలిగిస్తామని చెప్పి ఇవాళ మీరు దానిపైన నోరు మెదపటం లేదు. కానీ అసత్యం పైన అసత్యం, నిద్ర లేస్తే అసత్యం. కాంగ్రెస్ ఏం చేసింది ఈ దేశానికి, ఏ పునాదులేసి ఆ పునాదుల పైన నువ్వు నిలబడి మాట్లాడుతున్నావు అనేది మర్చిపోయాడా? కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముందో ఆయనకి తెలుసా? తెలిసే మాట్లాడుతున్నాడా, తెలియక తప్పు మాట్లాడుతున్నారా? నేను ఆయనని డైరెక్ట్ సవాల్ చేస్తున్నాను. మీరేమన్నారు? పేదవాడికి నేను ఇస్తాను, 15 లక్షలు తెస్తాను, దేశాన్ని దోసుకున్నోళ్ళని వాపస్ తీసుకొస్తాము, 16,00,000 కోట్ల రూపాయలు నువ్వు కేవలం నీ స్నేహితులు బిజినెస్ మెన్ది నువ్వు తుడిచివేశావు. ఇవాల్టి రోజు ఆ డబ్బులతో భారతదేశ వ్యాప్తంగా మీరు రైతులకు అందజేసింటే ఎటువంటి రుణం కూడా వాళ్ళకి మిగలకుండా ఇవాళ బతుకుండేవాళ్ళు. ఆత్మహత్యలు ఆగిపోయిండేవి. దేశ చరిత్ర ఏమిటి, కాంగ్రెస్ పార్టీ వేసిన పునాదులు ఏమిటి అనేది అవగాహన ఉండింటే, ఈ దేశ చరిత్ర గురించి చదువుకొని ఉండింటే ఈ విధంగా మాట్లాడుండేవారు కాదు.